నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. పట్టణ శివాజీ చౌక్ లో ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తున్న ఆక్రమణలను పురపాలక సంఘం అధికారులు తొలగించారు. పట్టణ సుందరీకరణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగంగా గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న ఆక్రమణల తొలగింపు నేపథ్యంలో శివాజీ చౌక్ సెంటర్ లో ఉన్న ఆక్రమణలను శనివారం పురపాలక సంఘ అధికారులు తొలగించారు. గతంలో ఈ ప్రాంతంలో బస్ షెల్టర్ ఉండేదని, దానిని తొలగించి షాపులను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వాటిని తొలగించినట్లు పురపాలక సంఘ అధికారులు తెలిపారు. ఇప్పుడు ఈ 6వ వార్డు సంబంధించి పట్టణ సుందరీకరణలో భాగంగా పట్టణంలో ఎక్కడైతే ట్రాఫిక్ ఇబ్బందికరంగా ఉన్నదో అలాంటి ఎక్కడైనా కానీ ప్రజల అభిష్టం మేరకు తొలగించి దాన్ని సుందరీకరణలో ట్రాఫిక్ ఇబ్బందిగా లేకుండా చేయడానికి మేము చర్యలు తీసుకుంటున్నాము. ఇంకా ఎక్కడైనా కానీ ట్రాఫిక్ దృష్ట్యా ఎక్కడ ఇబ్బందికరంగా ఉన్నా కూడా ఇలానే తొలగించి పట్టణ ప్రజలందరికీ మేము సహాయ సహకారాలు అందిస్తాము. ఇంతకుముందు ఈ 6వ వార్డులో ఇప్పుడు ఈ శివాజీ చౌక్ దగ్గర ఇంతకుముందు బస్ షెల్టర్ ఉండేది. ఆ బస్ షెల్టర్ను తొలగించి కొంతమంది వ్యక్తులు బస్ షెల్టర్ను తొలగించి అక్కడ షాపులు ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రజల అభిష్టం మేరకు 6వ వార్డు ప్రజలు కంప్లైంట్ మేరకు ఆ షాపులను తొలగించి ఇప్పుడు మళ్ళీ దానికి తదుపరి కమిషనర్ ఆదేశాల మేరకు ఆ ప్లేస్లో ఏం బస్ షెల్టర్ ఉన్నదో అవసరమో లేదో తర్వాత కౌన్సిల్ వారి నిర్ణయం మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని ఇందుమూలంగా తెలియజేస్తున్నాం. ఇండో నేపాల్ T20 క్రికెట్ జట్టుకు ఎంపికైన తెనాలి వాసి మల్లం చైతన్య దత్ యాదవ్ క్రికెటర్ గా రాణించాలని న్యాయవాది తాడిపోయిన శ్రీనివాసరావు, తట్టుకోల అశోక్ యాదవ్ ఆకాంక్షించారు. పట్టణంలోని కార్యాలయంలో ఆ క్రికెటర్ను అభినందించారు. ప్రోత్సాహకంగా 10,000 రూపాయల నగదును అందించి ఆయన్ని సాల్వాతో సత్కరించారు. సూర్యకుమార్ యాదవ్ ఎందరో గొప్ప గొప్ప వ్యక్తులు ఇండియా క్రికెట్ టీంకి వాళ్ళు ప్లేయర్స్గా పనిచేసి ప్రపంచంలోనే ఒక గొప్ప పేరు తీసుకొచ్చినటువంటి యాదవ కుల ఆణిముత్యాలు. మరి అటువంటి గొప్ప వ్యక్తులు ఇండియా క్రికెట్ టీంలో రాణించి భారతదేశానికే కాదు మన కులానికి కూడా ఒక గౌరవ ప్రతిష్టల్ని ఇనుమడింపు చేసినటువంటి వారి కోవలో చేతన్ దత్త యాదవ్ కూడా పయనించాలని చెప్పి ఇంకా మంచి మంచి క్రికెట్ ప్లేయర్గా ఆయన ముందుకు పోవాలని చెప్పి మరి అందుకు కావలసినటువంటి అన్ని వస్తువులు కూడా మన సంఘీయుల తరపున గవర్నమెంటు వారికి రికమెండ్ చేసి ఒక క్రికెటర్గా రాణించాలంటే అందరికీ తెలిసినటువంటి విషయం. తెనాలి నియోజకవర్గ యాదవ్ సమైక్య ఆధ్వర్యంలో మరి యాదవ్ పెద్దలు, మరి లాయర్ గారు, అట్లాగే యాదవ్ ఎంప్లాయీస్ వారి సహకారంతో మరి తెనాలికి చెందిన ఎం చైతన్య దత్త యాదవ్ ఇండో నేపాల్ క్రికెట్ సంబంధించిన అండర్-19 దాంట్లో T20 క్రికెట్ టీంకి సెలెక్ట్ అవ్వడం, దాన్ని సందర్భించి మరి ప్రముఖులంతా కూడా అభినందించడం చాలా సంతోషం. అట్లాగే మన క్రికెట్ టీంలో కూడా చాలామంది ఉన్నారు యాదవ్ సోదరుల్లో. అట్లాగే మన స్పోర్ట్స్లోనే కాకుండా చైతన్య అట్లాగే విద్యారంగంలో కూడా చదువుకుంటూ బాగా స్పోర్ట్స్లో ఉంటా మరి చదువు నెగ్లెక్ట్ చేయకుండా మరి విద్యాభ్యాసంలో కూడా బాగా చదవాలని, తెనాలికి మంచి పేరు తీసుకురావాలని అట్లాగే మరి కోరుకుంటూ ఈరోజు మరి ఈ సపోర్ట్ చేసిన మరి యాదవ్ ఎంప్లాయీస్కి కానీ మరి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన గ్రామ సభలలో భాగంగా తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలంలో వల్లభాపురం గ్రామంలో గ్రామ సభ నిర్వహించారు. గ్రామంలోని పేరంటల్లమ్మ గుడి సెంటర్లో ఏర్పాటు చేసిన గ్రామ సభలో రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాతిట్ల మనోహర్ పలు శాఖల అధికారులతో కలిసి గ్రామ సభలో పాల్గొని ప్రజల నుండి అర్జీలు తీసుకున్నారు. ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుంటూ అక్కడికక్కడే సమస్యలు పరిష్కారం చేసేలా మంత్రి మనోహర్ చర్యలు తీసుకున్నారు. పరిష్కారం కాని సమస్యలను అధికారులకు సూచించి నిర్ణీత సమయంలో పరిష్కరించాలని సూచించారు.
పలువురు ప్రజలు మంత్రి మనోహర్ దృష్టికి నీటి సమస్య, పెన్షన్, ఇళ్ల స్థలాలు, ప్రభుత్వ వైద్యశాలలో వైద్యం, మందుల సమస్యలు, మురుగునీటి సమస్య, వీధి దీపాలు, ఉపాధి హామీ పథకం అమలు చేయాలని, ఎరువులు, ట్రాక్టర్లు, పొలాలకు వెళ్లడానికి రహదారులు సరిచేయాలని తదితర సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మనోహర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని పంచాయతీ వ్యవస్థని బలోపేతం చేయడమే గ్రామ సభ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రభుత్వాలు, పార్టీలు వస్తాయి పోతాయి, అధికారులు శాశ్వతం అది గుర్తుపెట్టుకుని ప్రజలు, రైతులు అనేక సమస్యలను అర్జీల రూపంలో ఇస్తున్నారనే దృష్టిలో పెట్టుకొని అధికారులు ప్రజలకు సేవ చేయాలని తెలిపారు. గతంలో తాను శాసనసభ సభాపతిగా ఉన్నప్పుడు తెనాలి నియోజకవర్గంలో కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని, 3 నెలల్లోనే నిధులు తీసుకువచ్చి గ్రామాలలో అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు. ఉపాధి హామీ పథకం కూడా నిర్వీర్యం చేసిన పరిస్థితి ఉందని, దాన్ని కూడా సక్రమంగా అమలు చేస్తామని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రతి అధికారి పనిచేయాలి, లేని పక్షంలో వెళ్లిపోవచ్చని వ్యాఖ్యానించారు. నిజాయితీగా పనిచేయని అధికారులపై క్రిమినల్ కేసులు పెడతామని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వం నిజాయితీగా పనిచేస్తుంది, అలాగే అధికారులు ప్రజలకు నిజాయితీగా క్షేత్రస్థాయిలోకి వెళ్లి సేవ చేయాలని తెలిపారు. రైతులెవరూ అధైర్యపడొద్దని, ఎక్కడ ఎరువుల కొరత లేకుండా రైతులకు ఎరువులు అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని రైతాంగం కోసం త్వరలో పంట బీమా తీసుకువస్తామని తెలిపారు. గ్రామ సభలు చేపట్టిన ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలు అభినందించాలని కోరారు. పని చేసే వ్యక్తిని నిజాయితీగా గ్రామాల్లో దేనికోసం అయితే ఈ పథకం మొదలు పెట్టాము అది ఇంప్లిమెంట్ చేయకుండా ఇలాంటి ఆఫీసర్లు కూడా దానికి నిర్వర్తిస్తారు. ఒక గ్రామం మీద పట్టులేని వ్యక్తులు ఎప్పుడు చేస్తున్నాడు అతను ఫీల్డ్ అసిస్టెంట్ చెప్పాలయ్యా రవి చెప్పు నువ్వు మాకు నుంచి పని చేస్తున్నాడు ఆయన. ఏంటి లెక్క అసలు నేను చెప్పేది? యాజ్ ఆఫీసర్స్ సూపర్వైజింగ్ ఆఫీసర్స్ నాకు గుండె ఆపరేషన్ జరిగింది, నాకు ఆరోగ్యం బాగాలేదు, తప్పలేదు, సహజంగా అవుతుంది. నాకు ఆరోగ్యం బాగాలేదు, వారి గురించి నాకు వైరల్ ఫీవర్ ఉంది. అర్థమైందా? పని చేసేటప్పుడు అటువంటి ఎక్స్క్యూజ్ చెప్పాక దయచేసి పని చేసేటప్పుడు అటువంటి ఎక్స్క్యూజ్ చెప్పాక మీకు ఇబ్బంది ఉంటే మీరు ఇంకోళ్ళకి అప్పచెప్పారండి. అంతేగాని మీ ఆరోగ్య సమస్య గురించి మాట్లాడడానికి నేను రాలేదు కదా. గ్రామ సభ జరుగుతున్నప్పుడు ఎందుకు మీరు ఆ విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరించారు? సోషల్ ఆడిట్ ఎందుకు మీరు కరెక్ట్ గా చేయలేదు? ఉద్యాన పంట గురించి మీరు 4 ఎకరాలు పెడతారు ఈ గ్రామంలో. ఇంత పెద్ద గ్రామంలో 4 ఎకరాలు మీకు దొరికింది. ఇక్కడ అందరూ చేసుకున్నారు. ఆ సంవత్సరం మేము అనౌన్స్ చేసిన టైంలో ఇచ్చిన 20 ఆగస్టు అది కూడా జరిగింది. మీకు ఎప్పుడు జరిగింది? 35 నిమ్మ మొక్కలకి 4 రోజులు మీరు పని రాశారా? ఒకటే వస్తారంటే మొత్తం టోటల్ ఎన్ని వరకు కూర్చుంటారు మీకు 4 days ప్లాన్. ఎన్ని గంటలు చేశారు? 8 గంటలు చేశారని చెప్పావు కదా పని. ఓవరాల్ వచ్చి 200 మ్యాన్ ఇస్తారు మాకు. ఎన్ని మొక్కలు ఇచ్చారు మీరు? ఎన్ని నాటారు? అవుతుంది సార్. అవుతుంది సామిరెడ్డి గారికి 60 మొక్కలు ఇచ్చారు. వెంకట స్వామిరెడ్డి 35 మొక్కలు ఇచ్చారండి. ఓతుడు కోన కుమార్కి 110 మొక్కలు ఇచ్చేస్తారు. ఇక్కడ మొత్తం ఎన్ని? 250 మొక్కలకి 210 దినాలు. ఏం మాట్లాడుతున్నారు దానికి ఇంతమంది ఏంటి ఇక్కడ? ఏ సోషల్ చేసినట్టు మీరు? అదేది ప్రభుత్వ కార్యక్రమా లేకపోతే సొంత డబ్బులా? ఏమనుకుంటున్నారు మీరు? ఏం ఆడిట్ చేశారు మీరు? వాళ్ళు ఇచ్చిన లెక్క ఆడిట్ చేస్తారు, సంతకాలు పెట్టారా మీరు? సంతకాలు పెట్టాను మీ ఉద్యోగం ఆంబుడ్స్మెన్ వేరి ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ యాక్షన్ తీసుకోండి. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. ఇది సెకండ్ ఇయర్ ప్లాంటేషన్ సార్. నాకు అనవసరం. 210 దినాలకి మీరు 250 మొక్కలు ఆడటం ఏంటి? ఎవరు చేసేయండి ఇంప్లిమెంటేషన్? మీరు వచ్చారు కదా ఆడిట్ టీమ్. మీరు మీ టీం అంతా ఏం చేసింది? మరి లేకపోతే నేను యాక్షన్ తీసుకుంటాను మీ అందరి పైన. ఇవన్నీ ఉట్టి కూర్చొని కాయిదాలు రాసుకుని. గత ప్రభుత్వం నిర్వాహకం వల్ల రోడ్ల గుంతలు పూడ్చడానికి లక్షలు ఖర్చవుతున్న పరిస్థితి ఉందని, ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలి, అందరం కలిసి ముందుకు వెళ్దామని పేర్కొన్నారు. ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వండి, ప్రజలకు సంక్షేమం, అభివృద్ధికి ఎటువంటి లోటు లేకుండా ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. ఖచ్చితంగా వరమాపురం గ్రామంలో రాబోయే రోజుల్లో ఇందాక సామిరెడ్డి గారు అన్నట్టు 10 లక్షలు సీసీ రోడ్డు, 19 లక్షలు కాలువ, దానికోసమే కాదు ఇంకా చేయాల్సి ఉంది. 29 లక్షలతో సరిపెట్టే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో మనకు వచ్చిన వెసులుబాటు మనం ఆధారం చేసుకొని అన్ని గ్రామాలకి కొంతవరకు మనం పంచాలి. కాబట్టి 29 లక్షల రూపాయలతోటి మనం అభివృద్ధి కార్యక్రమాలు 2-3 నెలల్లోనే మనం ప్రారంభించుకుని పనులు పూర్తి చేసుకునేటట్టు ఒక కార్యక్రమం మనం ముందుగా మొదలు పెడతాం. సో అంతర్గత రోడ్లు, సైడ్ కాలువల గురించి మీరు
ఎవరు కూడా మీరు టెన్షన్ పడవసరం లేదు. రాబోయే రోజుల్లో ఇంకా నిధులు తీసుకొచ్చి ఇబ్బంది కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉన్నది. నేను మీతో పాటు ఖచ్చితంగా బాధ్యత తీసుకున్నాను, మీకు మాటిస్తున్నాను. 50 లక్షల రూపాయలు మనం ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి, ఎక్కడ మన కార్యక్రమాలు చేయాలి, ఇది మీరందరూ కూడా దయచేసి అంటే మీరు ఆ సందర్భంలో గ్రామ సభ జరిగినప్పుడు సర్పంచ్ గారితో ఉప సర్పంచ్ గారితో మీరందరూ కూడా మాట్లాడి, ఎందుకంటే ఇరిగేషన్ శాఖ వాళ్ళ సంగతి మీకు బాగా తెలుసు, వర్షాలు పడినప్పుడే పనులు చేస్తారు. పని ఎక్కడ జరిగిందో కూడా మనకు తెలియదు. మనం ప్రణాళికాబద్ధంగా ఈ జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఖచ్చితంగా ప్రక్షాళన చేస్తారు. మన నియోజకవర్గంలో 100% ప్రక్షాళన చేసి ఎటువంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది, భావితరాలకు ఉపయోగపడుతున్న ఆలోచనలు మనం చేయాలి. కానీ ఏదో నెల కోసం 15 రోజుల కోసం పైపైన చేసేసి దానికి నిధులు డ్రా చేసేసి పూర్తి స్థాయిలో దుర్వినియోగం జరిగిపోతాం. అది మాత్రం ఒప్పుకునే పరిస్థితి లేదు. నేను మాత్రం ఊరుకోను. కేంద్ర ప్రభుత్వం ఒక నమ్మకంతో ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వంలో జాతీయ ఉపాధి హామీ పథకం ఒకప్పుడు దీనివల్ల ఉపయోగం లేదు అనుకున్న ముఖ్య ప్రధానమంత్రి గారే ఈ రోజున పూర్తి స్థాయిలో భరోసా ఇస్తూ ఎన్ఆర్జీఎస్ ప్రోగ్రామ్ ని కొనసాగిస్తున్నారు. కావాల్సిన నిధులు ఇస్తున్నారు. మనం నిధులు తెచ్చుకోవడంలో ఇబ్బంది ఉండదు, పని చేసి చూపించాలి. పని చేయకుండా చేసిన పని చేసామని చెప్పి అది రాసేసుకున్న పుస్తకాల్లో ఈ ఉద్యోగం చాలా బాగుంది అనుకుంటే మాత్రం పొరపాటు. సో ఫీల్డ్ అసిస్టెంట్లకి నేను చాలా క్లియర్గా చెప్తున్నాను, బాధ్యత మీది. మీ మీద క్రిమినల్ కేసులు పెట్టిస్తా పొరపాటు చేస్తే. ఉట్టి ఉద్యోగం చేయడమే కాదు, ఎక్కడ కూడా మీరు నిజాయితీగా లేకపోతే మాత్రం సీరియస్గా కంప్లైంట్లు తీసుకుని మీ పైన చర్యలు తీసుకుంటాం చట్టపరంగా. ఆ పొరపాటు దయచేసి ఎవరు చేయమాకండి ఫీల్డ్ అసిస్టెంట్. అది ఇంకా మీడియా చెప్పలేదు కానీ ఆ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కంపెనీ పైన మేము దాడులు నిర్వహిస్తున్నాం. ఎక్కడ కూడా స్టాక్లో పొరపాటు లేకుండా, ఎక్కడ కూడా నాణ్యతలో పొరపాటు లేకుండా, ఎక్కడ కూడా ధరలో పొరపాటు లేకుండా మీకు సక్రమంగా డిఏపి యూరియా అందేటట్టు అన్ని విధాలుగా ఈ ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది. రెండో విషయం, రాబోయే రోజుల్లో మనం ఖరీఫ్ మాసంలో ఎప్పుడైతే మనం ధాన్యం కొనుగోలు చేస్తామో ఆ ధాన్యం కొనుగోలు విషయంలో కూడా కొత్తగా నూతనంగా కొంచెం టెక్నాలజీని వాడి గతంలో ఉన్న ఆ కేంద్రాలని మరొకసారి ఆధునీకరణ చేసి రైతుకి ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటాం. జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఎవరో కొంతమంది పనులు చేస్తున్నారు, అది ఎక్కడ చేస్తున్నారో మనకు తెలియదు. 238 పనులు మనకి బలపాపురంలో జరుగుతున్నాయంటే ప్రతి ఒక్కరు మీరు చేతులు లేపాలి. మాకు తెలుసా? ఎంతమంది తెలుసు మీకు పనులు జరిగిన జాతీయ ఉపాధి హామీ పథకం చెప్పండి, ఒకదానికే తెలుసా? నేను కోరుకునేది ఏంటంటే ఈ ప్రాంతాల్లో రైతాంగం ఎంతో ఆదర్శవంతంగా నిలబడతారు, అద్భుతమైన వ్యవసాయం చేస్తారు. ప్రభుత్వం మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఒకే రోజున 13,362 పంచాయతీల్లో ఈ రోజున ఈ సభలు నిర్వహిస్తున్నాం. మనకి కొలిపల్లో ఉన్న ఆసుపత్రి, మున్నంగిలో ఉన్న ఆసుపత్రి ఖచ్చితంగా మీకు వైద్య సేవలు అందించే విధంగా, అదేవిధంగా వెటనరీ శాఖ వాళ్ళు కూడా ఆ డాక్టర్లతో నేను మాట్లాడే వాళ్ళకి 3-4 గ్రామాలు కలిపేశారు కాబట్టి పాపం కొంచెం ఇబ్బందిగా ఉంది. మందుల విషయంలో మాత్రం కొరత లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత నేను తీసుకుంటాను. ఈ గ్రామ సభల్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు అందరూ కూడా, అంటే నేను రావడం కొంచెం ఆలస్యం అయింది, బట్ నాకు తెలిసి మీరు అందరూ కూడా వచ్చే ముందు ఇక్కడ మీ ఊరు సంబంధించి ఏం కావాలి, పరిస్థితి ఎలా ఉంది, ఇది అందరూ కూడా తెలుసుకొని మీరు కూడా చర్చలో పాల్గొవాలి. మీ ఒపీనియన్ కానీ, మీ ఫీడ్బ్యాక్ కానీ, సలహాలు కానీ ఇవన్నీ కూడా మనకి కూడా తెలుసుకోవాలి అనే ఈ ప్లాట్ఫామ్ మీద అందరూ కూడా ఇవాళ రావడం జరిగింది. సో ముఖ్యంగా మనకి గ్రామ అభివృద్ధిలో సంక్షేమం కాకుండా మనకి అన్ని యాక్టివిటీస్లో కూడా అందరూ కూడా వాళ్ళ ఒపీనియన్ తెలియజేయాలనే ఉద్దేశంతో ఇవాళ ఇక్కడికి వచ్చాము. సో నాకు తెలిసి ఎన్ఆర్ఈజిఎస్లో చేయగలిగిన పనులు, ఎన్ఆర్ఈజిఎస్లో కొన్ని స్కీమ్స్ కానీ, కొన్ని యాక్టివిటీస్ కానీ మనకి ఒక ఇండివిజువల్ ఫార్మర్కో, ఒక రైతుకో ఒకరికి బెనిఫిట్ వస్తుంది. బట్ కొన్ని యాక్టివిటీస్ ఊరికి బెనిఫిట్ వస్తుంది. కొన్ని యాక్టివిటీస్ ఏంటంటే వెంటనే బెనిఫిట్ కాకపోయినా సీజన్ ఒక సీజన్ 2 సీజన్ పోయాక మనకి బెనిఫిట్ అనేది తెలుస్తుంది. సో ఇవాళ ఐ థింక్ అందరికీ కూడా కొంచెం ఎన్ఆర్ఈజిఎస్ కార్యక్రమాల్లో ఏమేమి ఉన్నాయి, ఏంటి, దీంట్లో ఎటువంటి పనులు ఇప్పుడు చేసేది కాకుండా ఎటువంటి పనులు చేసుకోవచ్చు అనేది మన అందరికీ కూడా ఒక అవగాహన కోసం ఏర్పాటు చేశాము. ఇదే కాకుండా ఊరిలో మనకి సార్ కూడా చెప్పినట్టు ఊరిలో పూర్తిగా గ్రామంని అభివృద్ధి చేయాలంటే ఏమేం పనులు కావాలి, దాన్ని ఐడెంటిఫై చేసినప్పుడు కూడా మనము అంటే ఒక ఆర్డర్లో ఏది ఫస్ట్ చేసుకొని ఏది తర్వాత చేసుకోవాలి అనేది కూడా
ఊర్లో ఖచ్చితంగా ప్లానింగ్ అనేది ఉండాలి. మన ప్రభుత్వం తరపున ఇన్స్ట్రక్షన్స్ గ్రామ సభ కోసం వచ్చాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ఈరోజు గ్రామ సభ చేయడం కూడా జరిగింది. మీ అందరూ కూడా ఇప్పటి వరకు అన్ని ప్రాబ్లమ్స్ని మీకు ఏమేమి ఇక్కడ కష్టం ఉన్నాయి అది కూడా మీరు చెప్పారు. నోట్స్ కూడా నేను చూసాను ఇక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ విషయంలో మినిస్టర్ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ఎక్కడ మీకు ఇల్లు కావాలి, పిహెచ్సి కోసం కూడా మీరు అడిగారు. అన్నీ మనం రూల్స్ ప్రకారంగా ఫండ్స్ చూసి అన్నీ మనం పెట్టడానికి ఏర్పాటు చేస్తాం. ఆ తర్వాత కూడా మీ అందరికీ ఇక్కడ ఏమేమి ఇష్యూస్ ఉంటాయి మన తరపున తహసీల్దార్ గారు, మన ఎంపీడీఓ గారు, తర్వాత నేను కూడా ఇక్కడే వస్తాను. నా ఆఫీస్ కూడా ఇక్కడే తెనాలిలో ఉంది. సో మీ అందరికీ ఇక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి దయచేసి నాకు కూడా చెప్పండి. నా ఆఫీస్కి రండి, నేను కూడా ఇక్కడే వెళ్తాను. అక్కడే మీటింగ్లో మనం మళ్ళీ కలుద్దాం. టీచ్ టూల్ క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ 2024-25 విద్యా సంవత్సరాన్ని బలోపేతం చేయడానికి ఆన్లైన్ ఓరియంటేషన్ ప్రోగ్రాం తెనాలి మండలం ఎంఈఓ కార్యాలయంలో నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ప్రత్యేక మార్గదర్శకాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర శిక్ష విడుదల చేసిందని ఎంఈఓ వి జయంతిబాబు తెలిపారు. టీచ్ టూల్ శిక్షణ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని సర్టిఫికేట్ అర్హత పొందిన టీచర్ అబ్జర్వర్స్ టీచ్ టూల్ యాప్లో వారికి కేటాయించిన పాఠశాలలో ఉపాధ్యాయులను క్లాస్ రూమ్ అబ్జర్వేషన్స్ చేయవలసిందిగా తెలిపారు. టీచర్ మెంటర్స్ బాలసుందరం ప్రసాద్ మాట్లాడుతూ క్లాస్ రూమ్ అబ్జర్వేషన్స్ను ఒక్కొక్క అబ్జర్వర్ ప్రతి నెల 8 క్లాస్ రూమ్ అబ్జర్వేషన్స్ పూర్తి చేయాలని, జస్టిఫికేషన్స్ కూడా నోట్ చేయాలని ప్రతి 15 రోజులకు ఒకసారి ఎంఈఓ కార్యాలయంలో అందుకు సంబంధించిన రివ్యూ ఉండడం జరుగుతుందని తెలిపారు. ఉపాధ్యాయుల బోధన తీరును మరింత మెరుగుపరచడానికి ఏర్పాటు చేసిన ఈ టీచ్ టూల్ అబ్జర్వేషన్ కార్యక్రమాన్ని ఎటువంటి వివాదాలకు తావు లేకుండా ఆయా ఉపాధ్యాయులకు ముందుగానే తెలియచేసి క్లాస్ రూమ్ అబ్జర్వేషన్స్ను విజయవంతం చేయాలని కోరారు. ఈ ఓరియంటేషన్ ప్రోగ్రాంలో టీచ్ టూల్ ట్రైనింగ్ పొందిన ఉపాధ్యాయులు ఎంఈఓ ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు. టీచ్ టూల్లో శిక్షణ పొందిన 38 మంది ఉపాధ్యాయులకు క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ మీద 1 డే ఓరియంటేషన్ ప్రోగ్రాం స్థానిక ఎంఈఓ ఆఫీస్లో నిర్వహించడం జరిగింది. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 40 నిమిషాల్లో ముందుగానే ఉపాధ్యాయునికి తెలియజేసి తను బోధించేటటువంటి అంశాన్ని గురించి ఏ విధంగా బోధిస్తున్నారు, పిల్లల పట్ల ఆ ఉపాధ్యాయుని ప్రవర్తన ఎట్లా ఉంది, ఎట్లా అంటే ఫ్రెండ్లీ నేచర్ ఉందా, తర్వాత క్రిటికల్గా థింక్ చేసి పిల్లల్లో ఆ నాలెడ్జ్ని పెంపొందించగలిగేస్తున్నారా లేదా మొదలగు విషయాలపైన, అదేవిధంగా బోధన అభ్యసన ప్రక్రియ ఎలా ఉంది, ఎస్సీఆర్టీ వారు నిర్దేశించినటువంటి ప్రమాణాలకి అనుగుణంగా విద్యాబోధన ఉందా లేదా తదితర అంశాలని పరిశీలించి ఆన్లైన్లో వీడియో రూపంలోనూ, ఫోటోల రూపంలోనూ, అదేవిధంగా డాక్యుమెంట్ రూపంలోనూ అప్లోడ్ చేసి ఈ గమనించిన లోపాలని ఏ విధంగా అధిగమించవచ్చు అనే దాని కొరకు పరిశోధన చేసి తర్వాత లోపాలను అధిగమించి నాణ్యమైనటువంటి బోధన విద్యార్థులకు అందించడం కోసం ఈ ప్రయత్నం జరుగుతుంది. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.